జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంత టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంది. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం. జై భీమ్ మన గుండె చప్పుడు, సబ్బండ వర్గాల సబ్బండ జాతుల త్యాగం. ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. మన టీవీ మన గొంతుక. వెల్కమ్ టు జై భీమ్ టీవీ. ఇసుక తవ్వకాలు ఇంకెంతకాలం ఇది వరంగల్ నగరంలో ఉన్నటువంటి దామెర దగ్గర జరిగేటువంటి ఒక మాఫియా. ఈ మాఫియా వెనక ఉన్నది ఎవరు? ఈ మాఫియా నడిపించేది ఎవరు? ఈ మాఫియాను పెంచి పోషించేది ఎవరు? ఈ మాఫియా వెనక ఉన్నటువంటి బడా నేతలు ఎవరు? బడా బాబులు ఏ పొలిటికల్ లీడర్లతోని అండదండలతో నడుస్తున్నాయి? ఈ మాఫియా కనుసన్నల్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరు? పోలీసులు నడిపించేటువంటి సందర్భంలో పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? మరి పోలీసులు ఇంతకాలం దాన్ని చూసి ఉన్నట్టుగా ఉన్నటువంటి సందర్భంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అనేటువంటి సందర్భంలో మనం మార్నింగ్ వార్తల విశ్లేషణలో భాగంగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక తవ్వకాలు, ఒక పక్కన సీఎం గారు పర్టికులర్గా భూగర్భ జలాలు దెబ్బతింటున్న ఇసుక మాఫియా మీద ఎవరైనా అక్రమంగా ఇసుక మాఫియా దోపిడీ చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామని చెప్పేటువంటి క్రమం. మరో పక్కన ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలన్నటువంటి మరో స్కీమ్. ఇది ఓకే, కానీ అక్రమంగా సంపాదించుకొని అక్రమంగా మాఫియా చేస్తూ అక్రమంగా దౌర్జన్యంగా అక్రమంగా భూగర్భ జలాలు దెబ్బతినే విధంగా మైనింగ్ వ్యవస్థ ఆగమయ్యపోయే విధంగా ఉంటే మరి వీళ్ళని అడ్డుకునేటువంటి నాదుడెవడు? వీళ్ళని పట్టించుకునేటువంటి నాదుడెవడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అందుకోసమే ఇసుక తవ్వకాలు ఇంకెంత కాలం అనేటువంటి ప్రధాన వార్త రాష్ట్రం నిన్న నుంచి ఎపిసోడ్ 1, 2, 3, 4, 5 న్యాయం జరిగే విధంగా నిలబడడమే జై భీమ్ లక్ష్యం. అందులో భాగంగానే ఎవరు వచ్చినా ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఎంత పెద్ద సీఎం పిఎం లాంటోడు ఫోన్ చేసినా కూడా భయపడేదే లేదు అనేటువంటి చెప్పే నినాదమే జై భీమ్ నినాదం. ఈరోజు జై భీమ్ నినాదం ఇలా సబ్బండ కులాల సబ్బండ జాతుల సబ్బండ వర్గాల కుల మత వర్గ భేదం ఏది లేకుండా తారతమ్యాలు లేకుండా రాజ్యాంగమే రక్షణ కవచంలాగా నిలబడేటువంటి గొంతుక జై భీమ్ టీవీ. ఆ గొంతుక ఎవరి దగ్గర దాపరించింది లేదు, ఎవరి దగ్గర మోకరిల్లించింది లేదు. కానీ అంబేద్కర్ ఆశయం మాత్రం నిరంతరం మోసేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పడానికి నేను గర్వపడతాను. ఎందుకోసం అంటే ఈ సబ్బండ వర్ణాలు సబ్బండ కులాల త్యాగ ఫలితమే ఈ నినాదం అని చెప్పడానికి నేను ఎప్పుడు కూడా వెనకాడబోయానని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇసుక తవ్వకాల ఇంకెంత కాలం అనేటువంటి ప్రధాన వార్త కూడా జై భీమ్ దినపత్రికలో బ్యానర్ వార్త రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బండ్లను కూడా ఎవడైతే అక్కడ చేస్తున్నారో, ఏ అయితే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారో ఆ వెహికల్స్ సంబంధించిన జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే టిప్పర్లు కానీ అక్కడ జరిగేటువంటి ఏ వెహికల్లో ఇస్తున్నారు, ఎవరెవరు ప్రహార కాస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులను అక్కడ నియమించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు సుమారుగా 10, 11, 12 నాతో పాటు కూడా వాళ్ళకి నాకు సమాచారం ఇవ్వడం కోసం, నాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వాళ్ళు ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ సందర్భాల్లో ఎవరు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎవరి కబంధస్థల్లో పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కూడా చాలామంది కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమ అనురాగాలతోనే జై భీమ్ నినాదం మీద ఒక నమ్మకంతోనే జై భీమ్ అంటే ఒక గుండె చప్పుడుగా, జై భీమ్ అంటే రేపటి భవిష్యత్ తరాలకు ఒక ఉపాధిగా, జై భీమ్ అంటే రేపు సబ్బండ కులాల సబ్బండ మతాలకు ఇలా రాజ్యాంగాన్ని నడిపించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నడిచేటువంటి నినాదం వెనక అనేక మంది ఉన్నారు. అనేక మంది ఏ విధం అంటే సుమారుగా ఇది 11 గంటలకు తీసిన ఫోటో, 11:30 నుంచి తీసినటువంటి ఫోటోలు, ఇది బిఫోర్ తీసిన ఫోటోలకు సంబంధించినటువంటి వార్తను కూడా పెడుతున్నాను. అందుకోసమే ఇసుక తవ్వకాలు ఇంకెంతకాలం అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోలేకపోతున్నటువంటి అధికారులు అక్రమ ఇసుక ఎందుకోసం చేస్తున్నారు? సీఎం గారు చెప్పినటువంటి ఆదేశాలు ఇక్కడనే పాటించట్లేదు. ముఖ్యమంత్రి గారు అంతగానని చెప్పుకున్నటువంటి ఆదేశాలు, ముఖ్యమంత్రి గారు సీఎం అందరికీ కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి ఇవి కనబడతలేవా? సీఎం గారికి తెలుసలేదా? మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి ఈ అక్రమ ఇసుక కనబడట్లేదా? మరి ఎందుకు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టట్లేదు? అక్కడ ఉన్నటువంటి సిపి అంబర్ కిషోర్ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? ఎవరికి అమ్ముడు పోతుంది? ఏం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ బండ్లతో సహా ఇవ్వడం జరిగింది.
స్థానిక మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు పైసలకు అమ్ముడుపోతున్నారా? దామెర గ్రామం గిద్దకుంటలో 6 నెలలుగా ఇసుక తవ్వకాలు దొంగతనంగా తవ్వకాలను దురదనంలా కొనసాగిస్తున్నారు. మైనింగ్ వ్యాపారస్తుల ఆగడాలపై చర్యలు ఎక్కడ? సిపి అంబర్ కిషోర్యా సారు దామర గ్రామం ఇసుక దొంగలపై చర్యలు తీసుకోండి. పైసా వ్యాపారంలో ప్రజలు ప్రాణాలను చిత్రహింసలు పెడుతున్నారు. సిగ్గుమాలిన అధికారులు డబ్బులకు అమ్ముడుపోతున్నారు. డాక్టర్ బరిగల శివ ఇంత బాజెట్గా రాసినాం. భయం లేదు, బెదరు లేదు, ఎవడొచ్చినా మాకేందన్నట్టే ఉంటుంది. జేబీఎం అంటే 4 గోడల మధ్యలో కాదు, కొన్ని లక్షల మంది మధ్యలో తిరుగుతున్నాం. వేల గొంతుకలో గుండె చప్పుడుగా నిలబడుతున్నాం. ఇవాళ ఉన్నటువంటి మాఫియా, ఈ మాఫియా వెనక ఉన్నది ఎవరు అనేటువంటి ప్రధానంగా మరి సీఎం గారు ఆదేశాలు అయితే బేఖతారు చేసినట్టుగా సీఎం గారు అంత క్లియర్గా చెప్పిండు. అంతగానని చెప్పినప్పుడు మరి ఏం చేస్తున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల కఠినతరం అంటుంటే ఇసుక తవ్వకాలు మాఫియాదారులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా దామెర మండలంలోని సుమారుగా 6 నెలల పాటుగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారని హెచ్చరిస్తూ తవ్వుకున్నోనికి తవ్వుకున్నంత, దోచుకున్నోడికి దోచుకున్నంత సులువుగా అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా వ్యాపారులు కొనసాగుతున్నారని దానిని కట్టడియాల్సిన అధికారులు డబ్బులకు అమ్ముడుపోతూ రాత్రింబావులు కాపలాదారుల సహకరిస్తున్నారు. గ్రామస్తులు ఇరిగేషన్ మైనింగ్ అధికారులతో పాటు పోలీస్ అధికారులకు పలుమార్లు సమాచారం ఇవ్వడమే కాకుండా రాత్రాలు పూట శబ్ద కాలుష్యంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామాలు బిక్కుబిక్కుమంటుంటే మరి కనీసము పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పోలీస్ యంత్రాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ మరి ఏం చేస్తున్నట్టు? మరి సామాన్యుడికి ఒక న్యాయము, బలిసినోడికి ఒక న్యాయమా? నీకు ఎక్కడనే వరంగల్ జిల్లాలోనే న్యాయం జరిగిన పరిస్థితి, అక్కడనే ఇంత దారుణంగా మోసం జరుగుతున్నటువంటి సందర్భం. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఉన్నారు, ఎక్కడ ఏ బండ్లు మెయింటైన్ చేస్తున్నారు, బాజప్తుగా సాక్ష్యాధారాలతో రాసినాం. అరెస్ట్ చేసుకోండి వెంటనే. సాక్ష్యాధారాలతో ఆధారాలను బట్టబయలుదేసినాం. మరి ఉన్నటువంటి పోలీసు కానీ లేకపోతే ఉన్నటువంటి సీఎం గారు కానీ వెంటనే స్పందించి వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారో చెప్పడానికైతే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక ఇబ్బందులకు గురి చేస్తున్నారు తెలిసినప్పటికీ ఇటు పోలీస్ అధికారులు అటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమ ఇసుక రవాణా దారులకు సక్రమంగా సహకరిస్తూ ప్రభుత్వాన్ని పోలీస్ కమిషనర్ మోసం చేస్తున్నారు. రాష్ట్ర మైనింగ్ కమిషనర్ దామెర మండలంలోని గిద్దకుంట ప్రాంతంలో ఇసుక తవ్వకాలు గుంతలను పరీక్షించి తవ్వకాలను పాల్పడుతున్నారు. 200 చైన్ మిషన్ యజమాని ఓర్సు పరశురామ్, వాటి పేరు కూడా రాసినాం. ఏ బండి వాడుతున్నాడో జేసీల యజమానులు పెంట చరణ్, దామెరెప్పల నాగరాజు, విక్కిలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏనుమూల మార్కెట్కు చెందిన టిప్పర్ బండ్లను వాడుకుంటూ ఇసుక వ్యాపారం చేస్తున్నారు. 200 చైన్ మిషన్ 3 జేసీబీలతో 30 టిప్పర్ల వ్యాపారానికి వాడుకుంటూ రోజంతా భయాలు తవ్వకాలు చేస్తున్నామంటూ గ్రామస్తులు నమ్మిస్తూ రాత్రంతా అక్రమంగా తవ్వకాలు పాల్పడుతూ గుంతలు తీస్తూ ఒక్క జేసీబీ ద్వారా 30 టిప్పర్ల ఇసుకను రవాణా వ్యాపారానికి పాల్పడుతున్నారు. 200 చైన్ మిషన్ నల్గొండ చెందిన ఓర్సు పరశురాములదిగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 జేసీబీలతో ఒకటి పెంట చరణ్ ఆలియాస్ రాజుదిగా, రెండవది దామెరప్పల నాగరాజు అనే అతనిదిగా, మూడవది విక్కీ అనే వ్యక్తిదిగా కొనసాగుతున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాపారానికి ప్రధానంగా 3 కార్లను వాడుతూ ఒక కారును దామెర శ్మశాన వాటిక ప్రాంతంలో వెనుక భాగాన పరిశీలన కొరకు కాపలుగా పెట్టుకునగా, రెండవదిగా ఆరపల్లి కెనల్ బైరన్పల్లి గ్రామం మధ్యలో అబ్జర్వేషన్ కొరకు పెట్టుకుంటున్నారు. మూడవదిగా గ్రామంలో ఎంట్రన్స్ వద్ద నిలుపుకొని వచ్చిపోయే వాళ్ళని పరిశీలిస్తూ అనుమతులైన వ్యక్తులను జాగ్రత్తగా పసిగాడుతూ అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డు తగలకుండా పలు జాగ్రత్తలు వహిస్తూ బీభత్సమైన ఇసుక తవ్వకాలను పాల్పడుతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇసుక తవ్వకాల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా పోలీసు అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ల యంత్రాంగానికి ఫుల్ పవర్ కేటాయిస్తూ ఆదేశించినప్పటికీ స్థానిక పోలీసు అధికారుల దగ్గరుండి వ్యాపారం చేస్తున్న పట్ల డబ్బులకు అమ్ముడుపోయారని కూడా స్థానికులు అంటున్నారు. ఒకవైపు కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా ఇసుక తవ్వకాల ప్రాంతాలను విస్తృతంగా పర్యటిస్తూ అక్రమ ఇసుక మాఫియాదారులను పసిగట్టి చర్యలకు ఆదేశిస్తుంటే కింది స్థాయి పోలీసు అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి దగ్గరుండి ఇసుక వ్యాపారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇసుక మాఫియాను అరికట్టాల్సిన అధికారులే స్థానికులపై విరుచుకుపడుతూ బెదిరింపులకు దిగడం సిగ్గుమాలిన చర్యగా భావించాలన్నారు. ప్రభుత్వమే అంటే భయం లేని కారణంగా అధికారులు అంతా ఏకమై పైసలకు అమ్ముడుపోతున్న ఇసుక తవ్వకాల అక్రమ రవాణా స్పష్టం చేస్తుందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై రాష్ట్రమంతా అన్ని పత్రికల్లో మీడియాలో విలువైన కథనాలు ప్రచురిస్తుంటాయి. ఇసుక వ్యాపారస్తులు వాళ్ళకేం పట్టనట్టుగా అధికారుల అండతో రెచ్చిపోవడాన్ని ఏమనుకోవాలన్నారు.
అధికారులే బినామీ వ్యాపారం చేస్తున్నట్లుగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తుంటే సమాజాన్ని ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిదన్నారు? ఇసుక తవ్వకాలకు అడ్డొచ్చిన వాళ్లను పోలీసు అధికారులే బెదిరింపులకు గురి చేస్తూ ప్రతిరోజు సుమారుగా 90 టిప్పర్ల రవాణాను కొనసాగిస్తూ వ్యాపారం చేయడంతో పాటు 200 చైన్ మిషన్ సహకారంతో మరిన్ని టిప్పర్లు తవ్వకాలతో వాడుకుంటున్నారు. అందరికీ తెలిసి ఇసుక వ్యాపారం జరుగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం పలు క్షేత్రస్థాయి అనుమానాలకు దారిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్తలో ఎంత స్పష్టంగా చెప్తున్నాం, ఎంత బలంగా చెప్తున్నాం, ఏ ఆధారాలతో చెప్తున్నాం, ఎక్కడ ఉన్నటువంటి ఎవడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎవరు టిప్పరు, ఎవడు బండి నడిపిస్తున్నారు, ఎవడు జేసీబీ నడిపిస్తున్నారు, మరి వాళ్ళ మీద ఇంత బాధ్యతగా చెప్తుంటే మరి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు? మరి వీళ్ళ వెనక పోలీసు ఏం చేస్తున్నారు? ఒక పక్కన సీఎం గారు చెప్పినటువంటి ఆదేశాలు అయితే బేఖతారు చేసినట్టే, సీఎం గారు అంతగానం చెప్పినట్టుగా, సీఎం గారు అంతగానం చెప్పి మొత్తుకొని సీఎం ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇసుక మాఫియా మాత్రం ఆగట్లేదు. ఇక ఇసుక మాఫియా ఆగట్లే అంటే ఎంత భయంకరంగా ఉందో మనం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జయబిన్ దినపత్రికలు రాసింది. మరి దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారనేటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం ప్రధానమైనటువంటి వార్త.